కోవిడ్ వైరస్ కు పుట్టినలుగా భావించే చైనాలో మరో కొత్త వైరస్ పుట్టిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. గబ్బిలాల్లో చైనా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. కరోనా వైరస్ కంటే మరింత డేంజరస్గా చెప్తున్నారు. కొత్త వైరస్కు HKU5-CoV-2గా నామకరణం చేశారు. హాంకాంగ్లోని జపనీస్ పిఫ్రీ స్టైల్ గబ్బిలాల్లో గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్టుగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చైనాలో వెలుగు చూసిన ఈ HKU5-CoV-2 వైరస్ కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2 వైరస్ను పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారని హాంకాంగ్ చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెలువరించింది. కరోనా వైరస్ల గురించి గబ్బిలాలపై అనేక పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరుగాంచిన ప్రముఖ చైనా వైరాలజిస్ట్ షీ జెంగ్ లీ ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించినట్టుగా తెలుస్తోంది. ఇందులో గాంగ్ఝౌ ల్యాబొరేటరీ, గాంగ్ఝౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్టుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో చెప్తోంది. ఈ HKU5-CoV-2 వైరస్ మెర్బెకో వైరస్తో పాటు ప్రాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే మెర్చ్కోవ్ ఉపరకానికి చెందినదిగా షీ జెంగ్లీ పరిశోధకుల బృందం చెప్తోంది. ఈ వైరస్ HKU5 కోవిడ్ వైరస్కి జాతి చెందినగా చెప్తున్నారు. ఈ వైరస్ను మొట్టమొదటిగా హాంకాంగ్లోని జపనీస్ పిపిస్ట్రైల్ రకం గబ్బిలాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం HKU5-CoV-2 వైరస్ నేరుగా లేదా మధ్యలో ఉన్న జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ HKU5-CoV-2 వైరస్ సామర్థ్యం కరోనా వైరస్తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త రిలీఫ్గా చెప్తోంది. మొత్తం మీద ఇక కోవిడ్ వైరస్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసింది. లక్షలాది మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ఆ వార్త చెప్తేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కోవిడ్-19 గుర్తు చేసుకుంటేనే ప్రజలంతా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. తాజాగా అలాంటి వైరస్కు పుట్టినలైన చైనాలో మరొక వైరస్ను కనుగొన్నారని చెప్తుండడంతో ప్రస్తుతం ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. యావత్ ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది ఈ వార్త. కరోనా వైరస్ కారణమైన SARS-CoV-2ను తాజాగా HKU5-CoV-2 వైరస్ పోలి ఉన్నట్టుగా చెప్తున్నారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లుగా చెప్తుండడం తీవ్ర సంచలనంగా మారింది. చైనాలో వెలుగు చూసిన ఈ కొత్త వైరస్కి సంబంధించి అనేక అంశాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఇక ఈ వైరస్ సంబంధించి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఈ వైరస్ సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. తాజాగా కోవిడ్-19 వైరస్ను పోలి ఉన్నట్లు ఈ వైరస్ను చెప్తున్నారు. ఇక ఈ వైరస్కు చైనాకు చెందిన పరిశోధకురాలు షీ జెంగ్లీ పరిశోధన బృందం కనుగొంది. ఈమెకు బ్యాట్ ఉమెన్గా పిలుస్తారు. వైరాలజీలో విశేష ప్రతిభ కలిగిన ఈమె జరిపిన పరిశోధనలో గబ్బిలాలో HKU5-CoV-2 వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ వైరస్ అతి తీవ్రమైనదిగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గబ్బిలాల నుంచి పుట్టిన HKU5-CoV-2 వైరస్ కూడా కోవిడ్-19 మాదిరిగానే రిసెప్టార్ ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే కోవిడ్-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న సంకేతాలు వెలువరుస్తున్నారు. కోవిడ్-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలు ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేం లేదని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద కోవిడ్-19 పోలిన మరో వైరస్ చైనాలో పుట్టింది. ఇది ప్రపంచాన్ని మళ్ళీ మరొక మహమ్మారికి గురి చేస్తుందా, మరొక భయాందోళనకు గురి చేస్తుందా అంటే ప్రస్తుతం అలాంటి భయాలేం అక్కర్లేదని కొంతమంది చెప్తుంటే వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. గతంలో కోవిడ్-19 పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటూ మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ వైరస్కు సంబంధించి ప్రస్తుతానికైతే చైనాలోని బృందం ధృవీకరించింది. చైనాలో వైరాలజీ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు. సచిన్, కోవిడ్-19 ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో ఆ భయాందోళన నుంచి ఇంకా ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి. గత 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 సృష్టించిన అల్లకల్లోలం భయోత్పాతం అంతా ఇంత కాదు. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు తాజాగా మరొక వైరస్ HKU5-CoV-2 వైరస్ని అక్కడి శాస్త్రవేత్తల బృందం కనిపెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన
తాజా అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది? రైట్ రామ్దాస్, మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నాం ఒక వైరస్ గురించి. బ్యాక్ టు బ్యాక్ వైరసెస్ అనేవి ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఈ కొత్తగా వచ్చిన ఈ వైరస్ కి సంబంధించి ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన వ్యక్తం చేస్తోంది మరీ ముఖ్యంగా పరిశోధనలకు సంబంధించి దిగ్గజాలుగా చెప్పిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని లైట్ గా తీసుకోవడానికి వీల్లేదంటున్నారు. ఎందుకంటే ఇక్కడ COVID-19 కి కారణమైన SARS-CoV-2 కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే గబ్బిలాల్లో ఈ HKU5 COVID-2 గా పిలుస్తున్న ఈ వైరస్ ని గుర్తించడం జరిగింది. ఇది SARS-CoV-2 దీన్ని పోలి ఉంది అనే అంశానికి సంబంధించి పరిశోధనలో ఇక్కడ వెల్లడైనందుకు కూడా కొన్ని కథనాలు బయటకు రావడం జరుగుతోంది. అయితే దీని మీద ఎప్పుడు బయటకు వచ్చిందంటే కనుక శ్రీ బెంగ్లీ తను ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహిస్తున్నారు, బ్యాక్ మూమెంట్ తను పిలుస్తూ ఉంటారు. సో ఈ అంశానికి సంబంధించి సెల్ జర్నల్లో ఈ పరిశోధన పత్రం అనేది దాంట్లో ప్రచురితం అవడం జరిగింది. ఇది మనుషులకు సోకే అవకాశం ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరీ ముఖ్యంగా ఈ వైరస్ మెర్కోకో వైరస్ తో పాటు ప్రాణాంతకంగా చెప్పుకునే మెల్స్కోప్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ గా చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఈ ఉపరకానికి చెందినట్టు కూడా పరిశోధకులు తెలిసిన ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే HKU5 కరోనా వైరస్ అంతకి చెందినదిగా వాళ్ళు అక్కడ వెల్లడించిన పరిస్థితి. అంటే HKU5 కరోనా వైరస్. అయితే ఈ వైరస్ ను ముందు హాంకాంగ్ లో జపనీస్ పిప్రస్ట్రల్ రకం గబ్బిలాల్లో గుర్తించినట్టుగా చెప్పుకొచ్చారు. తాజా పరిశోధన ప్రకారం HKU5-CoV-2 నేరుగా లేకపోతే మరి ముఖ్యంగా ఏమైనా జీవుల ద్వారా వ్యాపించే అవకాశం ఉందంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ వైరస్ సామర్థ్యం COVID-19 తో పోలిస్తే కనుక కాస్త తక్కువే, అంటే ఎక్కువ అనే అంశానికి సంబంధించి ఎప్పుడు మనకి చెప్పరు. ఎందుకంటే ఇక్కడ భయాందోళన కలుగుతున్నట్టు కూడా. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది, కోవిడ్ సందర్భంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. మ్యూటేషన్స్ జరిగినాయి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అవి మ్యూటేషన్ వెళ్లే మార్గాలు అయితే సంక్రమించే మార్గాల్లో అవి కాస్త తమ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక అవి ఆ మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఇంకా ఏర్పడే రకాల వేరియన్స్ అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ ఆ వేరియన్స్ కి సంబంధించి ఒకవేళ కొత్త రకం కనుక ఉత్పన్నమైతే అవి కాస్త ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడికి వైరస్ మానవులకు సోకుతుంది అంటూ తేలింది. శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ వైరస్ మానవులకు సోకుతుంది, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం అంత ప్రమాదకారి కాదు అంటే నిపుణులు చెప్తున్నప్పటికీ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే మ్యూటేషన్స్ కి సంబంధించి. మ్యూటేషన్స్ జరిగినప్పుడు కొత్త వేరియన్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ వేరియన్స్ సంబంధించి కనుక తీవ్ర రూపం దాల్స్తే కనుక ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ మాత్రం జోరందుకుంటోంది. అయితే ఈ కోవిడ్ రకానికి చెందిన వైరస్ ఇబ్బంది ఉంది అనేది మాత్రం ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఈ అన్ని వైరస్లు జంతువుల నుంచి మానవులకు అంత ఈజీగా సోకవు, అంత ఈజీగా సంక్రమించే అవకాశం ఉండదు అంటూ కూడా వాళ్ళు అక్కడ నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన SARS కావచ్చు, మెల్స్కోవ్ వైరస్ కావచ్చు, మనిషి నుంచి మనిషికి ఈజీగా సోకే అవకాశం ఉంటుంది, ఆ శక్తి వాటికి ఉందని చెప్పినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కాస్త మీరు అన్నారు మీరు కాస్త రిలీఫ్ అంటూ కూడా ఆ పదం ఇక్కడ నేను ఉపయోగించాలనుకుంటున్నాను. HKU5-CoV-2 వైరస్ అనేది దీనికి అంత సామర్థ్యం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనివల్ల మానవుల్లో వ్యాప్తి చెందే అవకాశం తక్కువ అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తక్కువ అంటున్నారు కానీ పూర్తిగా కొట్టి పడేయట్లేదు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు చైనాలో ఈ కొత్త వైరస్ అనేది బయటపడిన పరిస్థితి కాబట్టి దీని మీద ఇప్పుడు ఎటువంటి రీసెర్చ్ జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే రమదాన్ గ్లోబల్ పాండమిక్ కరోనాకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఫిబ్రవరి 2025 నాటికి 70 లక్షల పైసలకు 78 లక్షల మంది మరణించారు అనేది కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఆందోళన కలిగిస్తున్న అంశం 71 లక్షల మంది అంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కరోనాను పోలిన కొత్త వైరస్ చైనాలో గుర్తించారు శాస్త్రవేత్తలు, గబ్బిలాల్లో గుర్తించారు. HKU5-CoV-2గా దీనికి నామకరణం చేశారు. హాంకాంగ్లోని జపనీస్ పిప్రిస్ట్రల్ గబ్బిలాల్లో గుర్తించినట్టుగా తెలుస్తోంది. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే కరోనాకు మించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కరోనా అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రస్తుతం హాంకాంగ్, చైనా